ఆ పొద్దుగా లేవంగానే ఇంటికి మస్తు మంది వచ్చిర్రులా లోపలనే కలర్లు. అరే మేమేమో ఇంట్లోకించి బయటకు రాకుండా తలుపులు వేసుకున్నాం. వాళ్ళేమో ఇంటి చుట్టూ తిరిగిర్రు. ఆఖరికి ఇడిచిపెట్టరని అర్థమై లోపలనే కలర్లు కలిపి ఎక్కతక్కే పట్టుకున్నాం. వచ్చి ముందుగా వాళ్ళ మీద ఓసి మేము పూసుకున్నాం. ఆగుర్రి నిజం అనుకుంటారు కదా డొల్లా కళ వచ్చింది. ఇలా లేవంగానే మా పక్క పొంటలు మాట్లాడలేరు. వాళ్ళు అసలే మాకు గల్వరు. మేమేంటి అర్థం కానీ గ్రహణం సుతం అంటారు కదా, మరి హోలీ గ్రహణం రెండు ఎట్లున్నాయో అరుచుకుందాం పారి. రామయ్య గుడి, శివయ్య గుడి, వెంకటేశ్వర స్వామి గుడి అన్ని బంద్ పెట్టిర్రు, మూసేసిర్రు. పొద్దుగాల పూజలు చేసి ఎంబడే మూసిర్రు. ఆఖరికి గ్రహణం అయినాక మళ్ళీ ఓపెనింగ్ చేసి గుడిని దేవుళ్ళ విగ్రహాలను శుద్ధి చేసి అభిషేకాలు చేసి పూజలు చేసిర్రు. ఊరి నుంచి పట్టణం దాకా ఏ గుడి చూసినా ఇయ్యాల బందే. గ్రహణం 3:30 నుంచి 6:30 దాకా అన్నారు కానీ పొద్దుగాల 9 సందే గుళ్ళని బంద్ పెట్టిర్రు పూజారులు. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మూర్తి పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారి దేవస్థానము ఇప్పుడే అన్ని దేవాలయాలు, ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలు ద్వారబంధం చేయబడినవి. ఈ ధర్మపురి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 4 గంటలకి అన్ని దేవాలయాల్లో అభిషేకాలు జరిపినట్టు తప్ప ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శ్రీ యోగా నరసింహస్వామి గారి డోలోత్సవము జరిపిన పిదప దేవస్థానంలో ప్రధాన దేవాలయం ఇతర ఆలయాలలో సంప్రోక్షణ ఇతరత్ర పూజలు నిర్వహించిన తర్వాత ఇప్పుడే అన్ని దేవాలయాలు ద్వారబంధం చేపట్టవి. అదేవిధంగా రేపు ఉదయము ప్రాతకాలం దేవాలయం తీసి సంప్రోక్షణ దేవాలయాలు ఇతరత్ర పూజలు హోమం నిర్వహించిన తర్వాత ఉదయం 8 నుండి 8:30 గంటల మధ్యలో భక్తులకు దర్శనం కల్పించబడను. బ్రహ్మోత్సవాల భాగంగా రేపు అనగా తేదీ 4/3/2026 రోజున శ్రీ నరసింహస్వామి గారి తెప్పోత్సవం డోలోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించబడడం కావున భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాము. శ్రీశైలం మల్లన్న గుడి బందే, ఏడుకొండల వెంకన్న స్వామి గుడి బందే, యమలాడ రాజన్న గుడి బందే, కొమరవెల్లి మల్లన్న గుడి బందే, అన్ని బంద్ చేసిర్రు ఇయ్యాల. హోలీ పున్నము గుళ్ళు బందు. పున్నంగోల గుడికి పోయొచ్చి హోలీ ఆడుకుందామని చాలా మంది అనుకుంటారు కానీ పొద్దుగాల సందే బంద్ పడ్డాయి గుళ్ళు. ఎవరైనా బంద్ పెట్టక ముందే పోతే వాళ్ళకైంది దర్శనము. దేవస్థానము యాగటి కేంద్రము గ్రస్తోదయ చంద్రగ్రహణం కారణం చేత ఈ యొక్క ఆలయాన్ని ఈరోజు ప్రాతకాల పూజ అనంతరం ఆలయం మూసివేయడం జరిగింది. తిరిగి రేపు ఉదయం శుద్ధి సంప్రోక్షణ అనంతరం ఆలయం తెరవబడుతుంది. ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు హోలీ అనగా కాముని పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వచ్చి ఉన్నందువల్ల మన దేవాలయం కూడా మూసివేయడం జరిగింది. ఇప్పుడే ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం, ఇది సింహరాశిలో వస్తుంది. ఈ గ్రహణాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసుకొని ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు కూడా భక్తులందరికీ కూడా దర్శనాన్ని కల్పించి 7:30కు ప్రత్యేకమైన పూజలు చేసి కవాట బంధనం చేయడం జరిగింది. ఈ యొక్క గ్రహణాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా మన శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా 11 గంటల వరకు కూడా భోజనాలు ఇత్యాది కార్యక్రమాలు ముగించుకోవాలి. తర్వాత సాయంకాలం 7 గంటలకు మళ్ళీ తిరిగి దేవాలయం తీస్తారు. దేవాలయం తీసిన తర్వాత దేవాలయం మొత్తం కూడా శుభ్రంగా కడిగించి శుద్ధి చేసి తర్వాత పుణ్యాహవాచనం చేసి పుణ్యాహవాచన జనాలతో దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తారు. ఇక హోలీ అంటారా, ఆడినోళ్ళు ఆడినట్టే పోర్రి. ఊళ్ళు వాడలు పట్టణాలు రోడ్లు మొత్తం రంగులతో నిండినాయి. భూమి కనిపించకుండా కలర్లే, ఆకాశం అంతా కలర్లే అన్నట్టు అయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమైన నాయకులు అందరు కలిసి ఆడిర్రు హోలీ. చిన్నపిల్లగాళ్ళు కలర్తో ఆడితే పెద్దలు జర గుడ్లు టమాటాలు కొట్టుకుర్రు. కౌసు ఆసన అనుకోండ్రి. ఆ ఆసనకు రోడ్లు సుతం కంపు కొట్టనే కొన్నిటికాడ. కానీ ఆసన రాని టమాటాలు ఒడవని పైసలు ఖర్చు కానీ ఏది ఏమైనా సుతం హోలీ ఆడే బంద్ పెట్టేది లేదన్నట్టు సాగింది చిన్న పెద్ద. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు హోలీ పండుగను తండూరు మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరు కలిసి, మహిళలు అందరు కలిసి హోలీ పండుగని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి ఈ హోలీ పండుగలో మనం అన్ని కలర్స్ ఏ విధంగా అయితే కలిపి ఆడతామో మనమంతా కూడా సర్వ మతాలు, కులాలు, అన్ని కులాలు, మతాలు అన్నీ కూడా కలిసి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా జాతీయ సమైక్యతో అందరం కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ హోలీ పండుగ అనేది జరుపుకుంటున్నాం. అదేవిధంగా మనందరం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మున్సిపాలిటీ ప్రజలకు, చన్నూరు మండల ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియదు. జర పట్నంలో తక్కువ ఉన్న సుతం ఊళ్ళకు బళ్ళకు చుట్టి కాలేజీలు లేవు, పనులకు పోలేదు, అందరు హోలీనే ఆడిర్రు పోర్రి. పట్నంలో అయితే అంతా కూడా గ్రౌండ్లకు పోయి ఆడుకుర్రు. పక్క పొంటి ఎన్కోళ్ళు మాట్లాడేటోళ్ళు ఉంటే అందరు కలిసి ఇంటి ముందట గల్లీలో ఆడుకుర్రు. ఇక మొగళ్ళ మోకైతే వేరే పోండ్రి.